ఇటు నుంచి మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏం చెప్తే అదే ఇక్కడ ఆయనే డైరెక్టర్. ఫస్ట్ ఆయనకే ఇద్దాం యాక్చువల్లీ. భరత్ గారు ఒకసారి రండి. తత్వం ఓకే. సో ఇక్కడ అందరి రిక్వెస్ట్ ప్రకారం హరి గారి విషెస్ తోటి ఈ ఈవెంట్ని మొదలు పెట్టాలని అందరి అనుకుంటూ ఉన్నారు. సో హరి గారు ప్లీజ్, హరి జక్క గారు డైరెక్టర్ టు కన్వే హిస్ విషెస్. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. యాక్చువల్గా తెలుగులో చాలా థ్రిల్లర్ మూవీస్ వస్తున్నాయి, అంటే చాలా అంటే అప్పుడప్పుడు. కాకపోతే విలేజ్ రూటెడ్ థ్రిల్లర్ మూవీస్ రావడం అనేది జరగట్లా. ఈ ట్రైలర్ చూస్తే ఇప్పుడు చిన్నప్పుడు చూసిన కొన్ని థ్రిల్లర్స్ ఉండేవి, ఆ థ్రిల్లర్స్ గుర్తుకొస్తున్నాయి. ఆ ఎఫర్ట్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవరికి వాళ్ళు ప్రాణం పెట్టి చేసారే అనిపిస్తుంది ఈ సినిమాలో. ముఖ్యంగా విజువల్స్, ఆయన భరత్ గారు సూపర్గా ఉన్నాయి సార్ విజువల్స్. ఈ వర్క్ దగ్గర నుండి చూసా కూడా. అలాగే ఎడిటింగ్ చాలా బాగా చేశారు. ఇకపోతే ఆర్ఆర్ అమేజింగ్ ఈ మూవీకి సార్, ఎక్సలెంట్. మీతో వర్క్ చేయడం చాలా కాలం చూస్తుంది నాకు. ఇది చూడగానే మరింత పెరిగింది. ఓకే. ఇక అర్జున్, దీని గురించి చెప్పేది ఏముంది, విజువల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. చాలా అద్భుతంగా తీశారు. ముఖ్యంగా ఏంటంటే ఈ టీజర్లో ఏదో థ్రిల్లర్ కాబట్టి ఏదో ఏంటి దాచేసి కట్ చేద్దాం అట్లాగే ఏమీ లేదు. ఆయన సిన్సియరిటీ కనిపిస్తుంది మొత్తం థ్రిల్లర్లో. చాలా సిన్సియర్గా తీశారు. ఇక వంశీ గారు, మీలాంటి ప్రొడ్యూసర్ దొరకాలి ఇలాంటి సినిమాలకి. మీరు కూడా అండి, మీ పేరు శ్వేత కదా కాదా, ఇక్కడ ఓకే. ఇకపోతే యాక్టర్స్, ఇంకా హీరో ఎలాగో మావాడే బాగా చేస్తాడు. దర్శిక చాలా బాగా చేసింది ఈ అమ్మాయి. సో ఆల్ ది బెస్ట్ ది టీమ్. మొత్తం టైం నేను తినడానికి చాలా మంది అన్నమాట మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ మోనిత్ గారు ఎస్ పర్లేదు, 2 మాటలు మాట్లాడండి. థ్యాంక్ యూ. ఏం జరిగింది ఇక్కడ? అంత ఎంకరేజ్మెంట్ వస్తుంటే ఏంటండి మీరు? ఫస్ట్ టైం షివరింగ్. ఓకే. రాణి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటండి అందరూ కంగారు పడుతున్నారు? ఎవరిని చూసి కంగారు పడుతున్నారు చెప్పండి ఇప్పుడు. రండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం, మీడియా అందరికీ కూడా నా నమస్కారం అండి. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేశానండి. నా క్యారెక్టర్ నేమ్ వచ్చి నాగమణి. చాలా మంచి క్యారెక్టర్ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ సార్. అసలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నిజంగా ఆ సీన్ చేస్తున్నప్పుడు కానీ సార్ వచ్చి అమ్మ నాకు ఇలా కావాలి అన్నప్పుడు కానీ చాలా బాగా చేశాను. అంటే ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడే, అది నిరూపించుకున్నప్పుడే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే నా గురించి చెప్పిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భరత్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్ సార్ మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసలు మా జర్నీ మేము హైదరాబాద్ టు ఏలూరు నుంచి హైదరాబాద్ టు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ సెట్లో కానీ లొకేషన్లో కానీ మాకు హోటల్స్ కానీ అక్కడ మేము స్టే చేసినప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సూపర్, ఎగరగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. కిట్టయ్య గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ చాలా హ్యూజ్ లెంగ్తీ రోల్ అని అర్థం అవుతుంది. సో ప్లీజ్ కొంచెం సెంటర్ సార్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, పాత్రికేయులకి, మీడియా మిత్రులకి అందరికీ. సినిమా గురించి చెప్పాలంటే మామూలు ఇంకా చాలామంది చెప్తున్నారు, ఇంకా చెప్తారు. నేను డైరెక్ట్గా ఆడియన్స్ని అడగాలనుకుంటున్నాను మీడియా ద్వారా. రీసెంట్గా ఐ యామ్ హ్యాండ్సమ్ అని ఒక సినిమా చేశాను, దానికి కూడా ఇదే రిక్వెస్ట్ చేశాను. ఆడియన్స్ చిన్న సినిమాలు చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ ఎడిటర్ విప్లవ్ గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ 25th ఈరోజు అనేది మర్చిపోయాను. డైరెక్టర్ కాల్ చేసి బ్రో ఎక్కడ పోయారు అంటే వస్తున్నాను, రేపు కదా ఈవెంట్ అంటారు, అది ఈరోజే. డేట్లు కూడా మర్చిపోయేంత బిజీగా ఉన్నారు. సో 25th ఎంత తొందరగా వచ్చిందో సినిమా కూడా అంతే తొందరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను ఫస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్. సో
అంటే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి లైక్ అంటే ద జర్నీ వాజ్ సూపర్ గుడ్. అంటే వీళ్ళు పడ్డ కష్టము చూసి అండ్ లైక్ ద వే సినిమా అంటే అందరూ ఎఫర్ట్ పెడతారు, కష్టపడతారు. అండ్ బేసిక్గా ముఖ్యంగా అర్జున్ గురించి చెప్పాలంటే he is an aspiring filmmaker who is a software engineer and now he became a filmmaker also. So రెండు జాబులు ప్యారలల్గా చేస్తూ ఒక ప్రోడక్ట్ని ఫినిష్ చేసి దాన్ని బయటికి తీసుకురావడం అనేది ఎంత కష్టమో he has seen it and now he is bringing it out and really heartfelt congratulations for that. And movie has come out really well. అంటే థ్రిల్లర్, రూటెడ్ థ్రిల్లర్ అండ్ వెరీ షార్ట్, క్రిస్ప్ బట్ బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూడా ఉంటుంది. సో అండ్ ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ భరత్ బ్రో ఫర్ గెటింగ్ దీస్ పీపుల్ టు మీ. అండ్ లైక్ ఈ ప్రాజెక్ట్లో నేను పార్ట్ అయినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ గారు అండ్ లైక్ మేము మా ఇద్దరిని ఫస్ట్ ప్రాజెక్ట్ టు వర్క్ టుగెదర్ అండ్ లైక్ వీ బోత్ జెల్డ్ రియలీ వెల్. అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ లైక్ వీఆర్ ఇన్ ద సేమ్ సింక్ అండ్ లైక్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ గివింగ్ an opportunity to work with him and like DOP and everyone. Like it's a beautiful journey and like there's a lot to talk. తొందరగా సినిమా రిలీజ్ అయ్యి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ ఇద్దరిది ఫస్ట్ మూవీ అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే చాలా దగ్గరగా వర్క్ చేశారు కదా సినిమాలు, కిరణ్ బోర గారి సినిమాలు. సో ఎస్ ఫైనల్లీ ఇప్పుడు ఇలా కుదిరింది. సో ఎస్ భరత్ గారు, లేదండి మీ తర్వాత ఆయన మాట్లాడతారు. భరత్ గారు ద డిఓపి ఇంత ఇంపాక్ట్ఫుల్ విజువల్స్ ని మనందరికీ అందించిన అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ సార్. భరత్ గారికి కూడా సార్ కథ బాగుంటుంది, విజువల్స్ కూడా బాగుంటాయని అనుకుంటున్నా. అంటే మీకు నచ్చాయని అనుకుంటున్నా. థియేటర్లో చూద్దామండి. ఆయన థియేటర్లో చూసుకుందాం అన్న రేంజ్లో చెప్తున్నారు. థియేటర్లో చూద్దాం. ఆల్రెడీ చాలా బాగున్నాయండి, చాలా ఇంపాక్ట్ఫుల్ విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ చేతన్ భరద్వాజ్ గారు ద మ్యూజిక్ డైరెక్టర్ టు ప్లీజ్ స్పీక్ నౌ. హలో అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరూ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఈ మూవీని. ఈ మధ్యన చిన్న మూవీస్లో చాలా మంచి కంటెంట్ అందరూ పోర్ట్రే చేయడానికి ఒకళ్ళకొకళ్ళు ప్యాషన్ డ్రివెన్ వాళ్ళందరూ కలిసి చేసే స్కోప్ ఎప్పుడు ఈ మధ్యకాలం క్రియేట్ అవుతుంది. అది టాంజిబుల్గా కూడా అవుట్పుట్ వస్తుంది. చాలామంది చూస్తున్నారు, ఆడియన్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి మూవీస్ని అంత ముందుకు పట్టుకు వెళ్ళి ఆడియన్స్ అందరి ముందు కూర్చోబెట్టే మెయిన్ పాత్ర మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్యాషన్గా వర్క్ చేసిన టీం అందరం. మూవీ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అందరికీ డెఫినెట్లీ ట్రైలర్ చూసినప్పుడు అందరికీ డెఫినెట్లీ ఇది నచ్చుతుంది. ఒక ఎంగేజింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి మూవీలో. అలాంగ్ విత్ థ్రిల్లర్ ఒక మంచి ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ముఖ్యంగా విలేజ్లో జరిగే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అండ్ ఒక జర్నీ అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరే చాలా ప్యాషన్గా వర్క్ చేసాం. అండ్ మ్యూజిక్కి స్కోప్ దొరికింది నాకు. చాలా మంచి ఆపర్చునిటీ. ఒక మూవీ జనరల్గా ఒక ప్రెడిక్టెడ్గా లేకుండా అన్ప్రెడిక్టెడ్గా ఉంటుంది. అంటే జనరల్గా మ్యూజిక్ రోల్ చాలా వాళ్ళకి స్కోప్ దొరుకుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో చాలా మంచి స్కోప్ దొరికింది. సాంగ్స్ కూడా నెక్స్ట్ లాంచ్ అవబోతున్న సాంగ్స్ డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతాయి. చాలా డిఫరెంట్గా ట్రై చేసిన అటెంప్ట్. నాకు ఇంత మంచి ఒక స్కోప్ దొరికింది, ఇంత మంది ప్యాషనెట్ డ్రివెన్ వ్యక్తులతో కొలాబరేట్ అవ్వడం. భరత్ గారు ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి టీమ్ని కలిసాం. యాక్చువల్లీ కలిసిన మూమెంట్ కూడా ఒక మాల్లో కలిసాము. తర్వాత ముందు అనుకుంటూనే ఉన్నారట వాళ్ళు కూడా నాతో జర్నీ చేద్దామని. యాక్చువల్లీ భరత్ గారితో నాకు జర్నీ ఉంది ఎస్ఆర్ కళ్యాణ్ మండపంతో. సో అంత గుర్తుపెట్టుకుని ఇలా ఈ పర్టికులర్ మూవీకి అయితే ఇతని కంపోజర్ అయితే సార్ట్అవుట్ చేయగలుగుతారు ప్రాపర్గా అని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. అండ్ అర్జున్ గారు కూడా చాలా సపోర్టివ్గా అండ్ వెరీ మచ్ ప్యాషన్ డ్రివెన్ డైరెక్టర్ అర్జున్ గారు. ఒక ఐటీలో వర్క్ చేస్తూ చాలా రోజుల నుండి మూవీ ఎలా అయినా కొత్తగా చేయాలి ఒక ప్యాషనెట్ డ్రివెన్గా ఒక చీఫ్ టెక్నీషియన్స్. ఇప్పుడు మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ డిఓపి కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఒక మూవీకి. కోర్ లెవెల్లో ఐడియాలజీ డైరెక్టర్ అనుకునేది ప్రాక్టికలీ బయటకు పట్టుకెళ్ళాలంటే వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ రోల్.
సో ముగ్గురిని ఎంచుకోవడంలో చాలా హ్యాండ్ పిక్డ్గా కావాల్సిన ఒక మూవీకి కావాల్సిన టెక్నీషియన్స్ వీళ్ళైతే చాలా బాగా చేస్తారు అని ఒక నమ్మడం అనేది చాలా ఒక గిఫ్టెడ్ థింగ్. ఒక ఆర్ట్ ఫామ్ని నమ్మడం అనేది చాలా గిఫ్టెడ్, జనరల్గా అందరం అనుకునేదే. సో అలా నన్ను నమ్మి అండ్ విప్లవ్ గారు, మా ఇద్దరు వర్క్ కూడా ఫస్ట్ టైం విప్లవ్ గారు అన్నట్టు వర్క్ చేసాం కలిపి. సో వెరీ హ్యాపీ. ఇలా ఇంత ప్యాషన్ డ్రివెన్గా ఒక్కసారి సాంగ్స్ అయిపోయాక, సాంగ్స్ ముందు జనరల్గా షూట్ చేసేస్తారు, షూట్ చేసేసారు యాక్చువల్లీ. చేసాక సాంగ్స్ విషయంలో వచ్చినప్పుడు డిఫరెంట్ ఐడియాలజీస్తో బాగా మంచిగా కుదిరే, చాలా కాన్ఫిడెంట్గా, నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్న ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు. సాంగ్స్ కూడా చాలా కొత్త కైండ్ ఆఫ్ కలర్లో ట్రై చేసాం. దీన్ని మళ్ళీ సాంగ్స్ చేశాక మళ్ళీ దాన్ని షూట్ చేయడానికి ఎంత ప్యాషన్ డ్రివెన్ వర్క్ కాకపోతే, ఆల్రెడీ సాంగ్స్ చేసేసాక సరే అది కుదిరిపోయింది, బాగానే ఉంది కదా, మూవీలో బాగానే జెల్ అయింది కదా అని అనుకోకుండా ఇంకేం చేయాలి కొత్తగా అని మొత్తం టీం అందరూ మళ్ళీ వెళ్ళి షూట్ చేసుకొచ్చి చాలా ప్యాషన్గా చేశారు. అండ్ ఇలా ప్యాషన్ డ్రివెన్గా చేసినప్పుడు చాలా సరదాగా ఉంటుంది. ఒక ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్ లేకుండా వర్క్ చేయడం అనేది చాలా గిఫ్టెడ్ ఆపర్చునిటీ ఫిలింలో ఏ పార్ట్ డీల్ చేస్తున్న వాళ్ళైనా. సో అండ్ ఈ ఆపర్చునిటీ దొరకడం వెరీ హ్యాపీ ఇలాంటి కైండ్ ఆఫ్ వర్క్ ప్రొఫైల్లో. అఫ్కోర్స్ నాకు ప్రతి మూవీలో అదే క్రియేట్ అవుతుంటుంది, బట్ స్టిల్ ఇప్పుడు నేను ఇంకొక డిఫరెంట్ జానర్స్లో ట్రై చేసే స్కోప్ దొరికింది. అండ్ ముఖ్యంగా ఇంత ప్యాషన్ డ్రివెన్ ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అలాంగ్ విత్ అతను కొంత ఇన్వెస్ట్ చేసిన, అండ్ వంశీ గారు చాలా ప్యాషన్ డ్రివెన్గా చాలా రోజుల నుండి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉంటూ ఒక సినిమాతో ఎలా అయినా సార్ట్అవుట్ చేద్దాం, బయటకు వద్దాం అనే ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. అలాంటి సీరియస్ గోల్ వల్లే ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతాయి. సో చాలా ఇష్టపడి చేశారు వంశీ గారు కూడా, అండ్ దినేష్ గారు అండ్ హీరోయిన్ గారు అందరూ చాలా బాగుంది ప్రెజెన్స్ కూడా. సో ఎక్సైటెడ్ అండ్ ఇలాంటి చాలా మంచి ప్యాషన్ డ్రివెన్ వాళ్ళందరితో వర్క్ చేయడం. ఆడియన్స్ అందరూ తప్పకుండా చూడండి. చిన్న సినిమా డెఫినెట్లీ వాల్యూ డ్రివెన్ సినిమా, చిన్న పెద్ద అనేది నాకు నిజంగా తెలీదు. ఒకటే తెలిసేది ఏంటంటే మనం ఎంగేజ్ అయ్యామా లేదా ఒక సినిమాని చూసి. సో డెఫినెట్లీ ఇది ఎంగేజ్ అవుతారు అండ్ మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ తప్పకుండా అందరూ చూడండి, మిస్ అవ్వద్దు. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అండ్ తర్వాత వచ్చే సాంగ్స్ కూడా డెఫినెట్లీ ఒక మెలోడీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% నచ్చుతుంది. సో ఎప్పుడు ఇష్టపడి చేస్తున్న ప్రతి టెక్నీషియన్కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఆడియన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మూవీ కూడా మీ అందరికీ 100% నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఆ బీజిఎం ఇంకా హాంట్ చేస్తూ ఉంది, ఈకో అవుతుంది మైండ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ మ్యూజిక్. అండ్ భరత్ గారు జనరల్గా అలా నాకు మాత్రం ఇవ్వద్దు అన్నట్టు ఆయన హెవేగా చూస్తున్నారు, నా వైపు చూడని కూడా చూడట్లేదు. కాదు, సినిమాకి ఇన్ని చేసి ఇంతమందిని ఒక చోట కలిపి మీరు మాట్లాడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భరత్ గారి మాటలు ఇప్పుడు విందాం. అందరు గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా ఈ ట్రైలర్ ఈవెంట్కి వచ్చినందుకు. ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ విప్లవ్ బ్రో ఫర్ యువర్ వర్క్. మనం చాలా మూవీస్ చేసాం కలిసి, సో అదే కంటిన్యూ అయింది ఇది కూడా. చాలా థ్యాంక్స్, మంచి కట్టించారు. అండ్ చైతన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటిలాగే ఇంకా మంచి మ్యూజిక్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఆర్ అయితే అసలు పీక్స్ ఇంకా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్క్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ యూ షోడ్. అండ్ భరత్ గారు విజువల్స్ ఆల్రెడీ మీరు చూశారు, ఆయనకే నమ్మకం లేదు ఇంకా, కానీ బాగానే చేశారు. కిట్టయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమాలో మాతోనే ఉంటున్నారు మీరు సపోర్ట్ చేస్తూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాణి గారు. మోహిత్ బాబు గారు ఎందుకో ఈరోజు కొంచెం షివర్ అవుతున్నాడు. హరి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ అర్జున్ కోలా ఈరోజు కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఐ హోప్ ఈస్ హ్యాపీయే కదా. అండ్ చాలా బాగా చేశాడు. అనుకున్న కదా, ఫస్ట్ కథ చెప్పింది నాకే. అనుకున్న కదా యాజ్ ఇట్ ఈస్ చాలా బాగా చేశాడు, చాలా బాగా తీశాడు. అండ్ దానికి సపోర్ట్ చేస్తూ వంశీ గారు, థ్యాంక్ యూ వంశీ గారు. కొంచెం ఎక్కువ అవుతున్నా బడ్జెట్ ఏమనకుండా సినిమాని కంప్లీట్ చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ వంశీ గారు. అండ్ శ్వేత గారు మీకు కూడా. అండ్ దినేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్ట్ విని కథ విని వెంటనే డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓకే థ్యాంక్ యూ. దర్శిక యూ హ్యావ్ డన్ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్
అందరూ థియేటర్లో సినిమా చూడండి, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు దాష్విక మాటలు వినేద్దాము. రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్